మనం వైండప్ చేస్తూ సురేఖ గారు మీరు జాయిన్ అయినప్పుడు ఏమనుకున్నారు? వాతావరణం ఎట్లా ఉంటుంది అనుకున్నారు? మంచిగా ఉంటుంది, మంచిగా అందరు మాట్లాడతారు, లేకపోతే మంచిగా మనకు ఒక ఇంపార్టెన్స్ వస్తుంది పార్టీలో, లేదు అంటే ఒక కీలకమైన సీనియర్గా ఉంటే ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు అనలైజ్ చేసుకుంటాము. ఇప్పుడు నన్ను మాట్లాడతా మీరు నా ఫీలింగ్స్ని మీరు స్టడీ చేయగలుగుతున్నారు. అట్లాగే ఆయనతో మాట్లాడినప్పుడు కూడా మేము చాలా ఇప్పటికైనా కూడా ఏంటంటే లంచ్ టైంకి పోతే లంచ్ తనతో పాటు కూర్చోబెట్టి చేపించుకుంటారు. అది వేరు. అది దానికంటే ముఖ్యము మాకు కావాల్సింది ఏంటి అంటే మేము టైప్ అడిగినప్పుడు ఇవ్వడము, మేము ఏదైనా సమస్య మీకు చెప్పాలనుకున్నప్పుడు వినడము, ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దానికి మీరు స్పందించడము, అవి ముఖ్యంగానే మీతో కూర్చొని భోజనం చేస్తే మాకేమొస్తుంది, ప్రజలకేమొస్తుంది? కానీ ఎంతమంది వస్తే అంతమందికి మధ్యాహ్నం భోజనం పెట్టిచ్చేస్తారు, అలవాటు ఉంది. కానీ అది మానుకొని ఇట్లాంటివి చేసుకుంటే బాగుండేది. ఇంకా కొంచెం దగ్గర అయ్యేవాళ్ళు ఎమ్మెల్యేలు. ఇప్పుడు నేనే కాదండి, టీఆర్ఎస్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యేలు అందరిలో ఉన్నట్టు మరి భావాలు ఇవి. వాళ్ళు ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేదు, మేము షేర్ చేసుకున్నాం. ఇప్పుడు మొదటి ఎవ్వరు చెప్పుకోలేదు. అంటే 2001 నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా. వాళ్ళది కూడా ఇదే సేమ్ ఫీలింగ్. అసంతృప్తి ఉందంటారు. అసంతృప్తి లేదు, కలవరు, కలిస్తే బాగుండు, అట్లీస్ట్ ఒక గంట అన్న ఎమ్మెల్యేలకు టైం పెడితే బాగుండు, లేకపోతే వారానికి ఒకసారి అన్న పెడితే బాగుండు. జిల్లాకు ఒక వారం, నెలకు ఒకసారి ఒక జిల్లాకు వాళ్ళకు పెడితే బాగుండు. ఇట్లా రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు. సో మొత్తం మీద మీరు ఎప్పుడు వార్తల్లోకి లాస్ట్ టైం మీరు ఎలాగే కొంచెం అంటే కాంట్రవర్షియల్గా వార్తల్లోకి రావడమే నాకు చాలా బాధాకరం ఉంది. మేము ఈ చేయని తప్పులకే మేము కాంట్రవర్షియల్ అయిపోతూ ఉన్నాము. అది నా బాధ. అసలు నిజంగా మేము తప్పు చేసి బయటకు వచ్చి మాట్లాడితే అది పర్లేదు, కానీ ఎవరో చేసిన నిర్ణయాలకు ఎవరో తీసుకున్న దానికి ఈరోజు మేము ఈ విధంగా మాట్లాడి రావడం బాధగా. మీకు మురళి గారికి ఉండే ఇండివిజువల్ నేచర్ ఏదైతే ఉందో, అంటే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అని కొంచెం అంటే మీరు డెఫినెట్గా మీ సీనియారిటీకి కావాల్సిన గౌరవాన్ని, ఆ ఇంపార్టెన్స్ని కోరుకుంటారు. కాబట్టి మీకు యాక్చువల్లీ ఏ పార్టీలో అయినా సుదీర్ఘకాలం మనుగడ సాగించే ఆప్షన్ బెటర్ అంటారా? మీరు ఇండిపెండెంట్గా ఉండడం బెటర్ ఎప్పుడైనా ఫీల్ అవుతారా? అంటే ఇండిపెండెంట్గా అంటే ఒకటి ఏంటంటే ప్రజలు అంత ఈజీగా మనల్ని అబ్జర్వ్ చేసుకోలేరు. వాళ్ళల్లో ఒక మెంటాలిటీ ఉంటుంది అన్నట్టు. అంతే ఈ పార్టీ అనేటువంటి మెంటాలిటీ ఉంటుంది. ఈ పార్టీ మీద కోపం వస్తే ఆ పార్టీకి వేస్తారు, ఆ పార్టీ మీద కోపం వస్తే. కానీ ఇండివిజువల్గా అనేది కంటిన్యూస్గా మనం ఇవ్వరం కూడా మన పొలిటికల్ లైఫ్ని అయితే మనం డీల్ చేయడం చాలా కష్టం. అది అందుకే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తూ ఉంది. చూడాలి ఎలా ఏ పార్టీలో మీకు హారతి పళ్ళం పెట్టి పిలుస్తారు. సో ఇప్పుడు ఎవరైనా ఎదురుపడితే టీఆర్ఎస్ సభ్యులు మీ తోటి, నాకు అట్లేం లేదండి, నేను అందరినీ కలిపిపోతాను. కనిపించిన పలకరించి అడుగుతారా? ఓపెన్ గా అడిగేస్తాను. ఎందుకు తప్పేముంది? అడగడంలో తప్పేముంది? అడిగే హక్కు నాకుంది, చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. లేదక్క మీరు తొందరపడ్డారు, కొంచెం ఆగేటుండే, ఏదో ఒకటి అవుతుండే, ముఖ్యమంత్రి గారు సీఎం గారు చేస్తామని అనుకున్నారు, మీరు తొందరపడి అదైనా ఎందుకు చెప్పలేదని అడుగుతుండే కదా. అడుగుతాను కదా, ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లలో చెప్పొచ్చు కదా. మొత్తం మీద మీరు భంగపడ్డారు. పోరాటం మీ ఏమంటారు మీ జర్నీలో ఉంది కాబట్టి పోరాటాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మరొకసారి ఇంకొక గూటికి చేరబోతున్నారు. ఇంకొక గూటికి అనేది ఇంకా డిక్లేర్ కాలేదు, మళ్ళీ డిక్లేర్ అయినాక మాట్లాడుకుందాం. అప్పటి వరకైతే నేను ఐఎమ్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ కొండా సురేఖ గారు, కొండా మురళి గారు ఇండిపెండెంట్ దంపతులు. ప్రజలంటే ఇష్టం, మాస్ లీడర్స్గా, మంచి పేరున్న లీడర్స్గా. మాకు ఈ సమయం ఇచ్చి ఐ డ్రీమ్తో మాట్లాడినందుకు ధన్యవాదాలు సురేఖ గారు. నమస్కారం అండి.